కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. నాలుగోది, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు, డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం, వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం, ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. 5వది, అన్నదాతకు అండగా. రైతులు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, సబ్సిడీ, హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం. ఈరోజు మనం ఆక్వా, పామాయిల్, కోకో రంగంలో మనం నంబర్ 1 ఉన్నాం. మామిడి, జీడి పంటల్లో 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. పొగాకు, కొక్కో, మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి. 6వది, నాకు మనసుకు దగ్గర ఉండేది, కార్యకర్తలే అధినేత. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. తొడగొట్టి మీసాలు మిలేసి, రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు మన అంజిరెడ్డి తాత. బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల. ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రిగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. ఇంకా
చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరం చూసాం, నడివీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈరోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈరోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట. ఆనాడు చంద్రబాబు గారు పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంకరావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలగం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం, 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే